హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను మరో తెలంగాణ స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి మక్క గారెలు. చాలా చాలా బాగుంటుందండి. యూజువల్గా ఇది ఉంటే మనం కంకులతోటి కాల్చుకోవడమో లేదా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం కదా. ఒకసారి ఇలా మక్క గారెలు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. పదండి చూద్దాం. మక్క గారెలకి కావలసిన పదార్థాలు మక్కలండి. ఇవి మనము కంకులు అంటాం కదా, ఇవి 3 కంకుల దాకా తీసుకున్నానండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఎండుమిర్చి 10, పచ్చిమిర్చి 10, కరివేపాకు 1 కప్పు, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అంతేనండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకుందాము. ఎండుమిర్చి, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మక్కలు ఇవన్నీ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి స్పైసీగా కావాలంటే బెల్లం తక్కువ వేసుకోవచ్చండి. లేదు మాకు తీయగా ఇంట్రెస్ట్ అనుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఇది ఇప్పుడు నేను బెల్లం ఇంత సైజు వేసుకుంటున్నాను. దాదాపుగా 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. దీనికి తగినంత సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ కావాలి. ఇలా గట్టిగా ఉంటేనే గారెలు మనకి కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకుందాము. ఇవి 3 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు మనం దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది తెలంగాణ స్పెషల్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగప్పుడు చేస్తారండి మక్క గారెలు అనేది. ఇలా నేను కవర్ తీసుకొని వాటర్ పెట్టేసుకొని ఇలా పల్చగా ఒత్తుకుంటున్నాను. మీకు కవర్ తోటి రాలేదు అంటే క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి, క్లాత్తో మీద కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీ. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. అంతేనండి, వేడి వేడి మక్క గారెలు రెడీ. చూడండి, మంచి కలర్ వచ్చేస్తుంది. రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇదే విధంగా మొత్తం పిండి చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రెడీ టు ఈట్.